వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయవాడలో మిస్సింగ్ అయిన గాదె సాయికృష్ణ హిస్టరీని రాస్తున్న వాళ్ళు ఎందుకు ఆ సాయికృష్ణ మిస్సింగ్కి కారణమైన కృష్ణలంక సిఐ ఎవరైతే ఇప్పుడు సస్పెన్షన్కు గురయ్యారో సిఐ నాగరాజు చరిత్రను ఎందుకు రాయట్లేదు సోషల్ మీడియాలో అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారుతోంది. ఎందుకంటే నాగరాజు ఏ విధంగానైతే సాయికృష్ణకి రౌడీ షీట్ ఉందో, సాయికృష్ణ హత్యలు చేశాడని చెప్తున్నారు, సాయికృష్ణ ఒక సమాజానికి వ్యతిరేకమైన నేరస్తుడని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. 40 రోజులైతుంది అదృశ్యమై. అతని జాడ చెప్పండి అంటే జాడ చెప్పేదానికంటే ఎక్కువగా అతను రౌడీ షీటరు, అతను హంతకుడు అని ప్రచారం చేయడం ఎక్కువగా కనిపిస్తోంది. అంటే బాధితుణ్ణి బదనాం చేస్తున్నారు, బాధితుని సమాజ విద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుని జాడ చెప్పమంటే మాత్రం నోరు మూసుకొని కూర్చుంటున్నారు విజయవాడ పోలీసులు. అంతేకాదు ఆఖరికి ప్రభుత్వం నిలదీసినా మాట్లాడలేదు. బాధితుడి చరిత్రను బయటికి మాత్రం లాగుతున్నారు. మరి సిఐ నాగరాజు చరిత్ర ఎందుకు చెప్పట్లేదు? సిఐ నాగరాజు పైన అనేక ఆరోపణలు ఉన్నాయి కదా, ఆ ఆరోపణల విషయాలు ఎందుకు చెప్పట్లేదు బయటికి? సిఐ నాగరాజుని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక కేసుని. ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో, ఇదే కృష్ణలంకలో నివాసం ఉండే క్రాంతి కుమార్ అనే వ్యక్తి మే 21వ తేదీన ప్రాణాలు తీసుకున్నాడు. క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆయన నన్ను స్టేషన్కి తీసుకెళ్లి ఒళ్ళు హూనమయ్యేలా చితగబాదుతున్నాడు, కనీసం వారానికి ఒక్కసారైనా వచ్చి నన్ను తీసుకెళ్లి చావగొడుతున్నాడంటూ క్రాంతి కుమార్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేశాడు. ఆ సెల్ఫీ వీడియోని ఇప్పుడు మీరు చూడండి. నా చావు కారణం కృష్ణలంక సిఐ నాగరాజు గారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావు కారణం కృష్ణలంక సిఐ గారే. సెల్ఫీ వీడియో కెమెరా ముందే ఆయన గుళికల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. దీనికి కారణం కృష్ణలంక సిఐ నాగరాజు అని చాలా స్పష్టంగా చెప్పాడు. నాగరాజు గుళికల మందు తీసుకున్న తర్వాత అతన్ని కాపాడుకునేందుకు అతని తండ్రి, ఆయన రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు క్రాంతి కుమార్ తండ్రి, ఆయన పేరు వెంకటేశ్వరరావు, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పోగు వెంకటేశ్వరరావు కొడుకుని కాపాడుకునేందుకు 2-3 ఆసుపత్రులు తిప్పారు. చివరికి ఆయన కొడుకుని కాపాడుకోలేదు. క్రాంతి కుమార్కి కూడా ఇక్కడ హిస్టరీ ఉంది, క్రిమినల్ హిస్టరీ ఉంది, రౌడీ షీటు ఉంది. కానీ క్రాంతి కుమార్ని వేధించిన తీరు చాలా స్పష్టంగా ఇక్కడ అతిపెద్ద విషయం ఏంటంటే, రౌడీ షీట్ ఉన్న వ్యక్తి కూడా సిఐ నాగరాజుకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే, ప్రాణాలు తీసుకున్నాడని ఇక్కడ రుజువు అవుతోంది. ప్రాణాలు తీసుకున్నాడు అంటే మరి గాదె సాయికృష్ణ విషయంలో నాగరాజు పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏరియాలో రౌడీయిజం చాలా ఎక్కువగా ఉంటుందని, అక్కడ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాలని ప్రభుత్వం ముందు నుంచి ఆలోచించిందని, ఉద్దేశపూర్వకంగానే నాగరాజు అనే సిఐని అక్కడికి బదిలీ చేసిందని, నాగరాజు అక్కడికి వెళ్ళిన తర్వాత రౌడీ షీటర్ల పైన ఉక్కుపాదం మోపుతున్నారనే చర్చ ఉంది. అయితే ఉక్కుపాదం మోపడం అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా రౌడీ షీటర్లలో మార్పు తీసుకురావడం ప్రభుత్వ పనితీరు అవుతుంది, పోలీస్ శాఖ పనితీరు అవుతుంది. కానీ రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిని స్టేషన్కి పిలిచి చావగొట్టి అతన్ని చంపేయడం మార్పెట్లయితుంది? చంపడం ఎట్లా న్యాయం అవుతుంది? చంపేయటం అతను, లేదంటే రౌడీ షీటర్లు వాళ్ళకు వాళ్ళే ప్రాణాలు తీసుకునే విధంగా ప్రోత్సహించడం మార్పెట్లయితుంది? ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాగరాజు పైనే ఇప్పుడు గాదె సాయికృష్ణ విషయంలో నాగరాజు పైనే ప్రత్యక్షంగా ఆరోపణలు వస్తున్నాయి. సిఐ నాగరాజు పేరు చెబుతూ సాయికృష్ణ తల్లి నేరుగా విమర్శలు చేస్తున్నారు. నా కొడుకును అతను చంపారు అని ఆమె చెప్తున్నారు. ఇలా వాస్తవాల్ని తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది. ఆల్రెడీ ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్తో హైకోర్టులో పిటిషన్ వేశారు. 29వ తేదీన ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎటువంటి సమాధానం చెప్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. $1 మిలియన్ క్వశ్చన్గా కూడా మారుతోంది. అయితే గాదె సాయికృష్ణ చనిపోలేదు, గాదె సాయికృష్ణకి ఏమీ జరగలేదు, అతను అదృశ్యమయ్యాడు, అతని కోసం 10 బృందాలను పెట్టి మేము కాపాడుతున్నామని చెబుతున్న విజయవాడ సిపి కమిషనర్ రాజశేఖర బాబు గారు ఇప్పుడు ఈ క్రాంతి కుమార్ మరణం పైన ఎటువంటి సమాధానం చెప్తారు? క్రాంతి కుమార్ ఖచ్చితంగా నాగరాజు వేధింపుల వల్లే చనిపోయానని వీడియో కూడా రికార్డ్ చేశాడు. దీనికి విజయవాడ పోలీసులు ఏం సమాధానం చెప్తారు? సిఐ నాగరాజుని ఫస్ట్ బదిలీ చేసి
ఆ తర్వాత సస్పెండ్ చేసి ఒక చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది అక్కడి పోలీసు ప్రభుత్వ వ్యవస్థ. మరి ఈ నాగరాజు అంతకుముందు చేసిన మరికొన్ని అరాచకాల విషయాలను ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మరి సిఐ నాగరాజు విషయంలో ఏం చేయబోతుంది ప్రభుత్వం? సిఐ నాగరాజుని కాపాడుతుందా? గాదె సాయి కుమార్ విషయంలో, అట్లాగే ఇప్పుడు క్రాంతి కుమార్ విషయంలో రెండు ఉదాహరణలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్రాంతి కుమార్ వ్యవహారం ఏమి చిన్నది కాదు. గాదె సాయి కుమార్ శాల్తీయే కనిపించకుండా పోయింది, శాల్తీయే లేకుండా పోయింది. గాదె సాయి కుమార్ ఎక్కడున్నాడో తెలియదు. మే 8వ తేదీన మార్కాపురం నుంచి అతన్ని పోలీసులు పట్టుకొచ్చారని సమాచారం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి పట్టుకొచ్చిన పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టారనే సమాచారం ఉంది. కృష్ణలంక పోలీసులు చెప్తున్నారు ఎవరిని పట్టుకురాలేదు, మాకు సాయి కుమారే తెలియదు అని చెప్తున్నారు. కానీ సాయి కుమార్ని సిఐ నాగరాజు హింసిస్తున్నాడని, దాడి చేస్తున్నాడని, కొట్టాడని అలా తల్లిగారు చాలా స్పష్టంగా విజయలక్ష్మి అంటే ఆమె చెప్తోంది. దానికి ఆధారాలు లేవు. అంతేకాదు నా ఫోన్ లాక్కొని మరీ ఫోన్ చేశారు నాకు కొడుకని ఆమె సాక్ష్యాలు చెప్తోంది. ఇప్పుడు ఆ కాల్ డేటాను కూడా డెలీట్ చేశారని చెప్తోంది. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనుమానండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటూ పక్కన కూర్చున్నా. తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్న తర్వాత ఇటయ్యాన నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. సరే, కృష్ణలంక పోలీసులు సాయి కుమార్ విషయంలో లేదు అదృశ్యమైందని చెప్దాం. మరి క్రాంతి కుమార్ విషయంలో, పోగు క్రాంతి కుమార్ అనే మాజీ రౌడీ షీటర్ విషయంలో ఏం జరిగింది? క్రాంతి కుమార్ని నాగరాజు వేధించినట్టుగా సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. వీడియో సాక్ష్యం మరణ వాంగ్మూలం అని చెప్పాలి, కోర్టు భాషలో వాంగ్మూలం కనిపిస్తోంది. మరి ఎందుకు నాగరాజుని పోలీసులు ఇంకా అంటే విజయవాడ పోలీసులు నాగరాజ్ అనే సిఐని ఎందుకు అదుపులోకి తీసుకోవట్లేదు? ఎందుకు అతన్ని ప్రశ్నించట్లేదు? ఎందుకు అతని పైన విచారణ జరపటం లేదనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. విజయవాడలో అసలు మానవ హక్కులు ఉన్నాయా అనే ప్రశ్న కనిపిస్తోంది. ఇక్కడ మానవ హక్కులకి అక్కడ భంగం కలుగుతుంటే, ఒక మనిషికి జీవించే హక్కు లేకుండా అక్కడ పరిణామాలు కనిపిస్తుంటే దీన్ని రాజకీయంగా ఎలా చూస్తున్నారు మీరు? రౌడీ షీటర్లు దారి తప్పి నేరగాళ్లుగా మారొచ్చు. వాళ్ళని మార్చే బాధ్యత పోలీసులపైన ఉంది. చట్టం పరిధిలో ఉంది. చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీసులే శిక్షలు విధిస్తే ఎట్లా? పోలీసులే అమాయకులని చనిపోయేలా చేస్తే ఎట్లా? పోలీసులే మిస్ అయిన వ్యక్తుల ఆధారాలు లేవని, అసలు ఏం జరిగిందో తెలియదని చేతులు ఎత్తేస్తే ఎట్లా? ఇది ఇంకో ఎగ్జాంపుల్ కదా. పోగు వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడి కొడుకుకే ఇలా జరిగితే, హక్కుల కోసం పోరాటం చేసే ఒక సంస్థ అధ్యక్షుడి కొడుకే ఇలా జరిగితే ఇంకా న్యాయం బతుకుందనుకోవచ్చు. అక్కడ మహాత్మా గాంధీ చెప్పినట్టు తప్పు జరిగితే చూడకు, తప్పు చేస్తే చెప్పకు, తప్పుని దూరంగా ఉండు అన్నట్టుగా బతికితే సరిపోతుందా? చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అంటే మనం బాగుపడడం కోసం చెప్పారు ఆయన. కానీ వీళ్ళు దాన్ని రివర్స్గా అమలు చేస్తున్నారు. తప్పు చేశాం ఎవరికి చెప్పకు, తప్పును చూసావు ఎవరికి చెప్పకు, తప్పు గురించి మాట్లాడితే నాలుక తీస్తామన్నట్టుగా కనిపిస్తోంది కథ. నిజంగా మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి? రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి. చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చేయాలి? మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ గలం వినిపించినప్పుడే ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వస్తుంది. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.